మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేశావు? నేనేం చేయను, ఈ సర్పం మార్కెట్ మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తప్పుగా ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా, ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. దెబ్బగనపయ్యా చిన్న చిన్న లడ్డులు తీసుకొని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్ట చంద్రమా? నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకు పనికి రాకుండా వాళ్ళు కూడా కలంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నోరు జారాను. నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. నన్ను క్షమించండి. ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది. నేను మీ శరణు. నీవు స్వయాన దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం నీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి నేను మీకు వరమిస్తున్నాను. మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను.